సహోదర ప్రేమను గురించి బైబిల్లో చదువుతుంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. అబ్రహాము గారికి ఎంత ఆవేదన వచ్చిందంటే, నా గొర్రెల కాపరులకు లోతు గొర్రెల కాపరులకు గొడవ వచ్చింది. అప్పుడు ఎటు బొమ్మంటే వాడే అటుపోయాడు, నేనే ఇటు వచ్చాను. చూసారా, నన్ను విడిచిపెట్టి ఎలా అయిపోయాడో అనుకోలేదు. అబ్రహాముకు తెలియగానే ఏం చేశాడు? కత్తి పట్టుకుని పదండ్రా అన్నాడు. 300 మంది చిల్లరని తీసుకొని పదండి అన్నాడు. ఏం ఆలోచించలేదు. ఎంతమంది కొరకు? ఒక్కడి కొరకు ప్రియమైన వారలారా. 2019 బాగా జరిగింది సెమినార్, సంతోషం. తర్వాత వెబినార్ జరిగింది, తర్వాత కొద్ది మందితో జరిగింది. మరలా పూర్తి స్థాయిలో జరగబోతుంది. వస్తున్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? సహోదరులు, ప్రియమైన వారలారా. అందులో రక్షణ పొందుకున్న వారు ఉంటారు, రక్షణలోనికి రాని వారు ఉంటారు. ప్రియమైన వారలారా, రక్షణలోనికి ఒక వ్యక్తి రాలేదు అంటే, ఇదిగో అపవాది తన సామ్రాజ్యంలో పెట్టుకున్నాడు, పాపములో బంధించాడు. ఇదిగో మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి? మనం కూడా కత్తి పట్టుకోవాలి. ఆ కత్తి ఏంటి? వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని ఎంతమంది ఉన్నామో అంతమంది ఏం చేయాలి? యుద్ధాన్ని ప్రకటించాలి. అందుకే నిన్నందరికీ చెప్పాం, చలో సిద్దిపేట అని. యుద్ధాన్ని ప్రకటించాలి. మన సహోదరులని మనము కాపాడుకోవాలి. ఒక యుద్ధంలో ఎన్ని పనులున్నాయో సిద్దిపేటలో అన్ని పనులు ఉంటాయి. వండేవారు, కట్ చేసేవారు, క్లీన్ చేసేవారు, నీళ్లు తెచ్చేవారు, స్టేజీలు అరేంజ్ చేసేవారు, సౌండ్ సిస్టమ్ పెట్టేవారు, కరెంట్ ఆపగానే పరిగెత్తి జనరేటర్ దగ్గరికి వెళ్ళేవారు, డీజిల్ తీసుకొని వచ్చేవారు, రిజిస్ట్రేషన్ కౌంటరు, కెమెరా వింగు, వీడియో వింగు, ఎన్ని దావీదు అంటాడు, యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత ప్రతిఫలమో సామాన్ల దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా అంతే ప్రతిఫలం. స్టేజీ దగ్గర వాక్యం చెప్పిన వారు ఎంత బరాబరో, కర్ర పట్టుకొని అక్కడ రాత్రంతా క్యాంపస్ను కాపాడిన వారికి కూడా అదే ప్రతిఫలం. నేను ఎప్పుడు చెప్తుంటాను, కనిపించే పని చేసినోడు తర్వాత నాన్న కనిపించకుండా పోతాడేమో, కానీ కనబడని పని చేసినోడు ఎప్పుడు ఉంటాడు. ఎందుకు? అది దేవుడు చూసే పని. అది దేవుడు చూసే పని. రాబోతున్న 3000 మంది కొరకు కష్టపడితే, రాబోతున్న 3000 మంది కొరకు కష్టపడితే చాలు నాయనా. ఈ సంవత్సరం సెమినార్ కొరకు ఇదిగో మా తల నేలకు రాసేటట్లుగా కష్టపడతాం. చాలు, ఈ మాట చాలు. నువ్వు నాతో ఉంటావు. ఒక్కరి కోసమే కష్టపడితే నువ్వు ఉంటున్నప్పుడు 3000 మంది కొరకు కష్టపడితే నీ ప్రత్యక్షత మాకుంటే అది చాలదా మన జీవితానికి? అంతకంటే ఇంకేం కావాలండి మనకి? ఇది సంఘము చేసే కార్యక్రమం కాదు, సంఘములన్నీ కలిసి చేసే కార్యక్రమాలు. ఏమంటే మన కుటుంబం బాగుండాలంటే సంఘముతో కలిసి ఉండాలి. మన సంఘము బాగుండాలంటే దేంతో కలిసి ఉండాలో తెలుసా? సంఘాలతో మనం కలిసి ఉండాలి. మనిషి మారాలి, మనిషి మారాలి. అందుకే ఈసారి టైటిల్ కూడా ఏంటో తెలుసండి? మానవ జీవితంలో వ్యసనాలు, వాటి పర్యవసానాలు. వ్యసనాలు, అనేక వ్యసనాలలో నుంచి బయటపడాలి. కాబట్టి సంఘాలుగా వద్దాం, తీసుకురండి, అనేకులతో రండి, అనేకులతో రండి. ఒక గంభీరమైన ఆరాధన జరుగుతుంది. సంఘములన్నీ కలుసుకునే చోటు సిద్దిపేట. ఇది సంవత్సరానికి ఒక్కసారి. సంఘాలతో, కుటుంబాలతో రావడానికి ప్రయత్నం చేయండి. సహోదరులను రక్షించే ఈ పనిలో అనేకులు బాప్తీసం పొందాలి, అనేకులు దేవుణ్ణి మహిమపరచాలి, అనేకులు పడిన వారు లేవాలి, అనేకులు పాపంలో ఉన్నవారు బయటికి రావాలి, అనేక సంఘాలు బలపడాలి. ఇదిగో సంఘ కాపరులు, ఇదిగో వారి సంఘాలను చక్కగా నడిపించుకునేటట్లుగా ఇదిగో సంఘ కాపరులు కూడా ప్రత్యేకమైన తరగతులు. ప్రేమ దేవుని పిల్లలారా, మీ అందరి ప్రార్థన సహాయాన్ని కోరుతున్నాం. మీరందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అంతే.